హాయ్ అండి, నమస్తే. మై బ్యూటిఫుల్ దోస్తులందరూ బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. మీరు ఎప్పుడైనా బ్రెయిన్ ఫుడ్ లడ్డు తిన్నారండి? రోజు రకరకాల ఫుడ్లు తీసుకుంటున్నాం కదా, బ్రెయిన్కి ప్రత్యేకంగా ఫుడ్ ఏమిటా వాణీలు అంటారా? ఉంటుందండి. కళ్ళకి క్యారెట్లు, స్కిన్కి సిఈ విటమిన్ల ఫుడ్డు ఎలా ప్రత్యేకమో అలానే బ్రెయిన్కి దాని పని అది కరెక్ట్గా చేయాలంటే మనం అప్పుడప్పుడైనా మెదడుకి మేతల కాస్త స్పెషల్ ఫుడ్ పెట్టాలి కదండి. మరి ఆ లడ్డు స్పెషాలిటీ ఏమిటనుకుంటున్నారా? అయితే ఈ కాసిన్ని కబుర్లు వినేయండి. మరి ఈ మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందిలో జ్ఞాపశక్తి తగ్గిపోతుందని అంటున్నారు. అందులోనూ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 60 ఏళ్ళు దాటిన పెద్దవారిలో మెదడు కుచించుకుపోవడం, మెదడులోని నరాలు వీక్గా అయిపోతున్నాయని, అందుకే రోజురోజుకి అల్జీమర్స్తో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు. వీటి వల్ల మతిమరుపు రావడం, ఆలోచించే శక్తి తగ్గిపోవడం, నిర్ణయాలు తీసుకోకపోవడం చాలామందిలో ఈ సమస్య ఉంటుంది. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మన బ్రెయిన్ షార్ప్గా హుషారుగా ఉండాలి. అలా హుషారుగా పనిచేయాలంటే బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యంగా పనిచేయడానికి మంచి కొవ్వు అవసరం అవుతుంది. మరి దీనికోసం గుడ్ ఫ్యాట్ మాత్రమే ఉండే ఆహారాలు కొన్ని ఉంటాయి. అందులో చాలా ముఖ్యమైనది మనకి అందుబాటులో ఉండేది పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరితో అన్నం, పచ్చడి, కొబ్బరి లౌజు ఇలా అనేక రకాలు చేసుకుంటాం. కానీ జ్ఞాపశక్తిని పెంచి మనకి తెలివితేటలు పెరిగేలా చేయడానికి కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపించబోయే లడ్డూని రోజుకొకటి తిన్నామంటే బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని ఈ మెమరీ మెడిసిన్ కోసం పచ్చి కొబ్బరికి తోడుగా జ్ఞాపశక్తిని పెంచే మరికొన్ని పదార్థాలు కలుపుకొని జ్ఞాపశక్తిని పెంచడానికి కొబ్బరి లడ్డూలు తయారు చేసుకుందాం. ఇదిగో బ్రెయిన్ ఫుడ్ లడ్డు చేసుకోవడానికి కావాల్సినవి: 1 కప్పున్నర కొబ్బరి తీసుకున్నాం, అంటే 2 చెక్కలది. తర్వాత బాదం గింజలు 20 తీసుకున్నాం, ఖర్జూరాలు 20, జీడిపప్పులు 20, కిస్మిస్లు 20, కొంచెం యాలక పొడి, ఇంకొంచెం తీపి కావాలి కాబట్టి బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు దీంతో బ్రెయిన్ ఫుడ్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పొయ్యి బాండి తిప్పుకుని వేడెక్కాక కొబ్బరిని అందులో వేసుకో. పచ్చి కొబ్బరిని వేసి చిన్న మంటపై కొబ్బరి కలుపుకుంటూ దూరగా వేపుకోవాలి. పచ్చి కొబ్బరిని వేపుకుంటేనే ఈ లడ్డూకి నిలవ ఉంటుంది. కొబ్బరి పచ్చివాసన పోయేలా వేపుకుంటేనే లడ్డు కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఏవైనా సరే మంటని సిమ్లో పెట్టి వండితే వాటిని పోషకాలు పోకుండా ఉంటాయి. దీన్ని ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఇలా వేగించుకుంటూ ఉంటే అందులో నీటి శాతం కొంచెం తగ్గిపోతుంది. లేకపోతే లడ్డు త్వరగా బూజొచ్చేస్తుంది. దీన్ని మేము మిక్సీలో వేసాం. కొబ్బరి కూరని మిక్సీ కన్నా కొబ్బరి కూరంతో తీస్తేనే కొబ్బరి కూర చాలా బాగుంటుంది. అందుకే మిక్సీ వల్ల ఈ కలర్ వచ్చేస్తుంది మాకు. కొబ్బరి పొడిని వేపుకున్నాం కదా, ఇలా ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే బాండీలో బాదం గింజలు వేసుకుని వేపుకోవాలి. వేసుకుని వేపుకోవాలి. మేము ముందు రోజే నానబెట్టేసి మన్నాడు ఆ పైన లేయర్ తీసేసి బాగా ఎండబెట్టుకున్నాము. అందుకని అందులో పచ్చంతా పోయే వరకు వీటిని బాగా వేపుకోవాలి. ఇదిగో బాదం వేపేసుకున్నాం కదా, ప్లేట్లో తీసుకోవాలి. ఓకే, ఏ బాండీలో జీడిపప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా వేపేసుకుందాం. ఆల్రెడీ గట్టిగానే ఉంటాయి కాబట్టి మనం అంత వేపించుకోకర్లేదు. బాదం అంటే నానబెట్టాం కాబట్టి కొంచెం ఏమైనా తడి ఉంటుందేమోనని కొద్దిగా ఎక్కువసేపు వేపించాము. ఇది ఇప్పుడు అంత అవసరం లేదు. వీటిని కూడా పళ్ళలోకి వేసేసుకో. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుందాం. బాదం గింజలు, జీడిపప్పు చల్లారే లోపల ఈ బెల్లాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకో. బాదం గింజలు గట్టిగా ఉంటాయి కదా,
అందుకు ముందు దీన్ని ఒకసారి తిప్పుదాం. అప్పుడు జీడిపప్పును కలుపుదాం. ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసుకుందాం. ఈ రెండు కలిపి మెత్తగా పొడి చేసేసుకుందాం. ఈ పొడిని కూడా ఇందులో వేసుకుందాం. తీపిదనం కోసం తీసుకున్న ఖర్జూరాన్ని వేసుకోవాలి. అలాగే కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ముందు కొబ్బరి పొడి రెడీ చేసుకున్నాం, తర్వాత బెల్లం పొడి, తర్వాత జీడిపప్పు బాదం పప్పు కలిపి పొడి చేసుకున్నాం, తర్వాత ఇలాచీ పొడి అంటే యాలకుల పొడి. ఇక మిగిలింది ఖర్జూరం కిస్మిస్ పేస్ట్. ఇప్పుడు అంతా లడ్డుకి రెడీ అయిపోయినట్టే, చేసేసుకుందాం లడ్డు. ఓకే, ముందు కొబ్బరి పొడిని ఇలా పాట్లో చేసుకుందాం. తర్వాత దీనిలో బాదం పప్పు జీడిపప్పు పౌడర్ని వేసేసుకుందాం. ఇప్పుడు బెల్లాన్ని ఒక లేయర్లో వేసుకుందాం. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. చిన్న స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. మరి ఎక్కువైతే ఘాటు వాసన వస్తుంది. దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి. బాగా అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఖర్జూరం కిస్మిస్ని పేస్ట్ని వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇలా ముద్దలు అయ్యేదాకా కలుపుకోవాలి. మనకి లడ్డు వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక బాదం కొబ్బరిలోని ఆయిల్ అంతా అందులోకి వచ్చేది మనకు ఉండలు అయ్యేలాగా మారుతుంది. దీన్ని ఇప్పుడు ఉండలుగా చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న ముద్ద తీసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు పెట్టుకోవాలి. మరీ పెద్ద పెద్ద ఇద్దండి, రోజు ఒక లడ్డు చాలు. ఇది ఆ సైజు లడ్డూలుగా చేసుకోవాలి. చూసారా, మనం నెయ్యి ఎలాంటివి వాడకుండానే ఎంత ఆయిల్గా ఉందో. కొబ్బరిలో వచ్చింది, బాదం జీడిపప్పులో ఉన్న ఆయిల్ మాట ఇది అలా అవుతుంది. ఇలా మొత్తం లడ్డూలు చేసేసుకోవాలి. మీకు ఈ లడ్డూలో మేమైతే బెల్లం పొడి వేసుకున్నాం. నచ్చిన వాళ్ళు, అందుబాటులో ఉన్న వాళ్ళు తేనె కూడా బెల్లం బదులు తేనె వేసుకుని చేసుకోవచ్చు. మేమైతే బెల్లం వాడతాం కాబట్టి బెల్లం వేసుకున్నాం. ఈ ఆయిల్ వల్ల మనకి ఎలాంటి ఫ్యాట్ ఉండదండి, ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇది మంచిదే. దీన్ని రోజు ఒక లడ్డు తీసుకోవాలి. ఇలాగే ఉంచుకుంటే ఒక 15-20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకుని రోజు ఒక లడ్డు పిల్లలకి చేసి పెట్టారనుకోండి, వాళ్ళకి మెమరీ బాగా పెరుగుతుంది, హుషారుగా ఉంటారు, బాగా ఆటల్లో చదువులో బాగుంటారు. కొబ్బరి కదా పిల్లలకి దగ్గు వస్తుందేమో అని ఏమనుకోద్దు. పచ్చి కొబ్బరి తింటే దగ్గు రాదండి. అదే ఎండు కొబ్బరి అయితేనే మనకి ఆయిల్ బాగా వచ్చేసి దగ్గు వస్తుంది. పచ్చి కొబ్బరి తింటే మనకు చాలా మంచిది. లడ్డు తయారీని మేము ఒక ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారు, చేసాము. అందుకే ముందు ఫస్ట్ టైం అని కొంచెం చేసుకుని చూసుకున్నాము. అలాగే మీరు చేస్తే ఒకవేళ కొద్దిగా చేసుకోండి, తర్వాత మీకు నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. ఈజీనే చేసుకోవడం. చూసారుగా, కమ్మకమ్మని తీయని బ్రెయిన్ పనితీరుకి బూస్టర్లా పనిచేసే లడ్డూలని. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ సీజన్ మొదలైంది కదా, కాబట్టి కాస్త ఓపిక చేసుకుని ఈ లడ్డూలని తయారు చేసి రోజు ఒకటి పెట్టారంటే పిల్లలకి జ్ఞాపకశక్తి పెరిగి చదువు బాగా చదవగలుగుతారు. పిల్లల ఎదుగుదలకి బాగుంటుంది. పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న లేస్లు, జంక్ ఫుడ్ల కంటే సహజంగా శక్తినిచ్చే ఇలాంటి ఆహారాలు పెట్టడం మంచిది కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.